ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 ఏళ్లుగా అప్పుల ప్రదేశ్‌గా మారుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూనే ఉంది. తాజాగా చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 4,400 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోంది. ప్రతి వారం అప్పుకు వెళ్లనిదే ప్రభుత్వ యంత్రాంగం కదలని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి రిజర్వ్ బ్యాంకు అప్పులిస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు నవ్వుకుంటూ ఆ డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నారు. ఏపీ చేసిన అప్పులు 10 లక్షల కోట్లు దాటాయని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే జగన్ హయాంలోనే అప్పు 10 లక్షల కోట్లు దాటిందని టీడీపీ ఆరోపించేది. ఇప్పుడు కూడా వైసీపీ అదే లెక్క చెప్పడానికి కారణం తాము తక్కువ అప్పులు చేశామని నిరూపించుకునే ప్రయత్నమేనని అంగీకరించాలి. ఎక్కడ అప్పు దొరికితే అక్కడి నుంచి పట్టుకొచ్చి ఖర్చులు పెట్టడం, అందులోనూ కొన్ని ఆడంబర ఖర్చులు ఉండటం ఇప్పుడు ట్రెండుగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి అప్పులు మొదలు పెట్టేసింది. అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడూ జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పుల మీద మాట్లాడేది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అప్పులు చెయ్యాల్సిందేనని తెలిసి కూడా అలవి కాని ఎన్నికల అస్త్రాలను టీడీపీ సంధించింది. ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. పోలవరం, అమరావతి నిర్మాణానికి చేస్తోన్న అప్పులు ఒక వంతైతే వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ వ్యయాలు, సంక్షేమ పథకాలకు చేస్తోన్న అప్పులు మరో వంతు అని చెప్పుకోవాల్సిందే. పైగా జూన్ వచ్చిందంటే అనేక ఖర్చుల కోసం అప్పులు చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఒప్పుకోవాలి. జనానికి పంచేందుకు వ్యయం చేసే నిధుల కోసమే అప్పులు చేయాల్సి వస్తోంది. మరోపక్క 1వ తారీఖు వస్తుందంటే జీతాల కోసం ప్రభుత్వం వెతుక్కోవాల్సిన దుస్థితి ఉంది. దానికి సరైన ఏర్పాట్లు ఏ ప్రభుత్వమూ చేసుకోలేకపోతోంది. నవ్వు 4 అందాల చేటు అంటారు. అప్పైతే 10 రకాల చేటు. రాష్ట్రానికి అప్పుల ప్రభావం జనం మీద కూడా పడుతుంది. రాష్ట్రం అప్పులు చేస్తుందంటే ప్రతి ఒక్క పౌరుడి నెత్తిన రుణం పెరిగిపోతుందని అనుకోవాలి. వ్యవసాయం పండుగ లేక దండుగో తెలియదు కానీ అరెకరం పొలం లేని వాళ్ల నెత్తిన కూడా ప్రభుత్వ అప్పు కనీసం 2 లక్షల రూపాయలుంటుంది. ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపేందుకు కూటమి సర్కారు అప్పులు చేస్తూనే పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే ఎకరాలకెకరాలు కట్టబెడుతోంది. దాంతో ప్రభుత్వానికి ఆదాయం లేక కొత్త రుణాలకి వెళ్లాల్సి వస్తోంది. ఇక మరో వారం 10 రోజుల్లో బడులు తెరవబోతున్న నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు వేస్తారా లేదా అన్నది చూడాలి. యూనిఫామ్లు, పుస్తకాలివ్వడం లాంటి పనులు ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు అప్పు తీసుకురావాల్సిందే. పైగా ఇంకా అమలు చెయ్యని పాత హామీలు కూడా ఉన్నాయి కదా, వాటి సంగతేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామంటే జనం తీసుకుంటారు, వద్దనరు. కాకపోతే ఆ ఖర్చంతా మళ్లీ తమ నెత్తినే పడుతుందని వాళ్లకు తెలియదు. పెట్రోల్ రేటు పెరిగితేనే జనానికి భారం అర్థమవుతుంది. తేనె పూసిన కత్తితో పొడిచినట్లుగా ప్రభుత్వం పెంచే పన్నులు, ఇతర వ్యయాలు జనానికి ఎప్పటికీ అర్థం కావు.